ఉగ్రవాదుల కదలికలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. విజయనగరం రాయచోటి ఘటనలు మరవక ముందే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర లింకులు బయటపడ్డాయి. నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడికి ఉగ్ర సంస్థలతో లింకులున్నట్టు గుర్తించారు. ఈ కేసులో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూర్ మహమ్మద్ స్నేహితుడు రియాజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో నూర్ మహమ్మద్ కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కదిరి కోర్టు తీర్పిచ్చింది. దీంతో నూర్ మహమ్మద్ ని కడప సెంట్రల్ జైల్ కి తరలించారు. ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కేసు నమోదైంది. 3 రోజుల క్రితమే నూర్ ని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు పాక్ ఉగ్రవాదులతో నూర్ మహమ్మద్ టచ్ లో ఉన్నట్టు గుర్తించారు. టెర్రరిస్టులతో ఫోన్ కాల్స్, చాటింగ్ చేసినట్టు విచారణలో తెలుసుకున్నారు. దాదాపు 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్ ఇక్కడి యువతిని టెర్రరిజం వైపు మళ్లిస్తున్నట్టుగా గుర్తించారు. దీంతో అతనిపై దేశద్రోహం యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉగ్ర కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో నూర్ మహమ్మద్ ని అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరంలోని నూర్ నివాసంలో తనిఖీ జరిపారు. నూర్ మహమ్మద్ ఓ హోటల్లో వంట మాస్టర్ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. ఇటీవల కుటుంబంతో గొడవపడ్డ నూర్ ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. అతడి దగ్గర 16 సిమ్ కార్డులు గుర్తించారు అధికారులు. అలాగే పాకిస్తాన్ టెర్రర్ గ్రూపుల్లో యాక్టివ్గా ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. మొత్తం టెర్రర్ లింకుల్ని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అసలు నూర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఉగ్రమూకలతో కలిసి ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది మే 18న విజయనగరంలో ఎన్ఐఏ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. సిరాజ్, సమీర్ కలిసి విజయనగరం, హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడులో భారీ కుట్రకి పాల్పడ్డట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. నెలన్నర క్రితం రాయచోటిలోనూ ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి. అబూబకర్, మహమ్మద్ అలీ అలియాస్ యూసఫ్ అనే 2 వ్యక్తుల్ని తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు సంచలనం రేపుతున్నాయి. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టిన నిఘా సంస్థలకు ధర్మవరంలోని కోట కాలనీలో ఉంటున్న నూర్ మహమ్మద్ షేక్ పై అనుమానం వచ్చింది. ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో అతన్ని ముందుగా లోకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో జరిపిన సోదాల్లో 16 సిమ్ కార్డులు బయటపడ్డాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టారు. ఉగ్రవాదులతో నూర్కున్న సంబంధాలపై మరింత లోతుగా ఆరా తీశారు. నూర్ మహమ్మద్ ని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్, ఐబీ అధికారులు రంగంలోకి దిగారు.